ప్రభులు అత్యంత ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క 40 రోజుల మరి ప్రార్థన దినాల్లో ఈ యొక్క 23వ రోజు మరి ఈ యొక్క ముఖ్యమైన సందేశాన్ని, ముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ద్వారా, ఆయన మనందరి కొరకై కలువరి శిలువలో మరణించడం ద్వారా మానవులుగా మనకి కలిగిన మేలు గురించి ఈ రోజున కొన్ని విషయాలు చెప్పడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ యొక్క మాటలు వినాలని కోరుతున్నాం. చాలా మంది మరి శిలువ మరణాన్ని చులకనగా తక్కువగా అనుకుంటారు. యేసు ప్రభు వారు శక్తి లేక, తప్పించుకోలేక ఆయన మరి బంధింపబడ్డాడు, బాధించబడ్డాడు, మరి ఆయన చంపినప్పటికీ ఎవరిని ఏమనలేదని మనం అనుకుంటాం. కానీ నిజానికి యేసు ప్రభు వారు శిలువ మీద మరణించడం ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు మరి ఎవరు కూడా చేయలేనివి, లేదా మరి ఎవరు ఇవ్వలేనివి ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణం ద్వారా మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు దయతో ఆలోచన చేయండి. మొట్టమొదటిగా ఈ యొక్క శిలువ మరణం మరి మానవుల పట్ల మరి దేవుని ప్రేమను వెల్లడి చేస్తా ఉంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారో ఆ ప్రేమ కలువరి శిలువలో యేసు ప్రభు వారు మరణించడం ద్వారా మనకి తెలియచేయడం జరిగింది. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ గలవాడు. ఆ ప్రేమిస్తున్న దేవుడు మనలందరినీ కూడా పాపం యొక్క పర్యవసానాల నుంచి విడిపించడానికి మరి రక్తమాంసములు ధరించుకొని యేసు అని పేరుతో ఈ లోకంలో అవతరించారు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. మరి ఎటువంటి స్థితిలో దేవుడు మనల్ని ప్రేమించాడు అంటే, సాధారణంగా మనం కూడా చాలా మంది ప్రేమిస్తూ ఉంటాం మన తోటి వారిని, అనగా ఒక విధంగా మనలాంటి వారిని. అంటే కులాన్ని బట్టి, అలాగే మతాన్ని బట్టి, అందాన్ని బట్టి, మనకు కలిగిన ఈ యొక్క ఆధిపత్యాన్ని బట్టి మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటాం, వయసుని బట్టి. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మనము శత్రులుగా ఉంటుండగా, మనం ఆయనకి విరోధంగా ఉంటున్నప్పటికీ, ఆయనకి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పటికీ, ఆయన్ని దూషిస్తున్నప్పటికీ దేవుడు మన పట్ల తన ప్రేమను కలువరి శిలువలో ప్రదర్శించారు. కాబట్టి శిలువ వర్తమానం, శిలువని కూర్చున్న వార్త మరి మానవుల పట్ల దేవుని ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమించిన ప్రేమ శిలువ మీద ఆయన వ్యక్తం చేశారు. ఎంతగా ప్రేమించారంటే మన కొరకు ప్రాణం పెట్టినంతగా. ఎంతగా ప్రేమించారంటే మనందరి కొరకై తన చివరి రక్త పుట్టి వరకు కార్చినంతగా దేవుడు మనల్ని ప్రేమించారు. ఇంత ఎక్కువ ప్రేమను చూపించేవారు ఎవరుంటారో ఆలోచించేయండి. తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, స్నేహితుల ప్రేమ కంటే మించిన ప్రేమతో దేవుడు మనల్ని అందరినీ ప్రేమించారు. మనం ఇంకా ఆయనకి వ్యతిరేకంగా ఉంటున్నప్పటికీ, ఆయన దూషిస్తున్నప్పటికీ ఆయన మనందరి పక్షంగా తన ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి శిలువ మరణం ద్వారా మానవ జాతికి దేవుని ప్రేమ పరిచయం చేయబడింది. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ప్రభు సెలవిచ్చారు. కన్న తల్లి అయిన తన బిడ్డను మర్చినేమో కానీ నేను నిన్ను మరవనని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, దేవుని ప్రేమను మరి మనం అర్థం చేసుకోవాలని మీకు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, ఈ శిలువ మరణం ద్వారా మనకి కలిగిన రెండవ మేలు ఏంటంటే క్షమాపణ. మరి పాపం వల్ల వచ్చే జీతము మరణము అని వ్రాయబడింది. అనగా పాపమును బట్టి మనం ఎవరం కూడా దేవుని రాజ్యము అనగా స్వర్గము, వైకుంఠానికి వెళ్ళే అర్హత కోల్పోయాం. మన స్థితిగతులను బట్టి మనందరం కూడా నిత్యనాశనానికి పాత్రలం. ఏ భేదము లేదు. అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ అనగా పరలోకాన్ని పొందలేకపోతున్నాం. ఈ పరలోకానికి పొందలేని స్థితిలో, వైకుంఠానికి వెళ్ళలేని స్థితిలో మానవులుగా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ మన ప్రయత్నాలన్నీ కూడా మరి వ్యర్థమైపోతున్నాయి. ఇటువంటి స్థితిలో ఈ యొక్క పరలోకానికి వెళ్లకుండా ఆటంకపరిచే, వైకుంఠానికి చేరకుండా మనల్ని మరి ఆపే లక్షణం ఏంటంటే పాపము. మరి పాపం వల్ల వచ్చే జీతము మరణం అనగా నిత్యనాశనము. కాబట్టి ఇటువంటి ఈ పాపాన్ని క్షమించడానికి యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరి ఆయన మరణించడం జరిగింది. అందుకొరకు ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, ఈ శిలువ మరణానికి ముందు యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఏంటంటే, నేను పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా నా ప్రాణము పెట్టడానికి వచ్చిన ప్రభు సెలవిచ్చారు.
అలాగే ఆయన ఒక పాత్రని ఎత్తి పట్టుకొని, ఇది మీ కొరకైన నా క్రొత్త నిబంధన రక్తము, అనేకుల యొక్క పాప క్షమాపణ కొరకై చిందింపబడుచున్న నిబంధన రక్తం అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి మరి యేసు ప్రభు వారి శిలువలో చిందించిన యొక్క పరిశుద్ధమైన రక్తం మన పాపముల నుండి మనకి క్షమాపణ అనుగ్రహిస్తూ ఉంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని క్షమించడని దేవుని వాక్యంలో చెప్పబడింది. ఈ రోజున ఈ విధంగా మానవుల యొక్క పాపముల కొరకై తన సొంత రక్తాన్ని చిందించిన దేవుడు యేసు ప్రభు వారు. ఆయన రక్తంలో ఎంత శక్తి ఉంటుందంటే ప్రతి మనిషి యొక్క పాపమును క్షమించే శక్తి ఆయన కలిగి ఉన్నారు. భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసిన దేవుడు, ఆయన క్షమాపణకి మరి పరిమితి లేదు. ఎవరినైనా క్షమించగలడు ఆయన. మనం అనుకుంటాం ఎలా క్షమించేస్తాడు అనుకుంటాం, కానీ దేవుని క్షమాపణ అద్భుతమైనది. ఆయన ఎవరినైనా క్షమించగలరు. ఒక దేశానికి ఉన్న రాష్ట్రపతి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన వ్యక్తికి కానీ, ఉరి శిక్ష విధింపబడిన వ్యక్తికి కానీ క్షమాపణ ఇవ్వగలరు. ఒక మనిషి భయంకరమైన శిక్షకు పాత్రైన వ్యక్తిని మరి విడిపించగలడు మన దేశంలో. అలాంటిది సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మన పాపమును క్షమించే అధికారము ఆయన కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి ఎవరైతే ఈ యొక్క విషయాన్ని నమ్ముతారో నమ్మి వారందరికీ కూడా ఈ క్షమాపణ ఇవ్వబడింది. కాబట్టి మొట్టమొదటిగా దేవుని ప్రేమ శిలువ మీద మరి దేవుడు ప్రదర్శించే, రెండవదిగా క్షమాపణ. ఈ క్షమాపణ కూడా ఎవరికి? అందరికీ. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ. యోహాను సువార్త 1:14 దాన్ని అందరూ అంగీకరించడో వారందరికీ, అనగా ఆయన నామం నుండి విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలతో ఆయన అధికారం అనుగ్రహించడం రాయబడింది. కాబట్టి శిలువ మరణం ద్వారా మానవులుగా మనందరికీ కూడా క్షమాపణ పొందే అధికారము దేవుడు అనుగ్రహించారు. ఈ రోజున ఇక్కడ నిలబడిన మేము ఆ అధికారాన్ని ఉపయోగించుకొని మరి దేవుని నుండి ఆయన శిలువ ఆ రక్తం ద్వారా క్షమింపబడి ఆయన బిడ్డలుగా మేము చేయబడ్డాం. ఇదే విషయాన్ని మీకు మేము ప్రకటన చేస్తున్నాం. మూడవదిగా యేసు ప్రభు వారి శిలువ మరణం ద్వారా మనకి ఇవ్వబడింది నిత్య జీవము, అనగా మరి నిత్యముండే జీవితం. ఈ లోకంలో మన జీవితాలు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ బలం ఉంటే 80, 90, కొంతమంది 100 వరకు వెళ్తా ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు ఈ జీవితాన్ని మనం ముగిస్తాం. ఈ లోకంలో మనకున్న డబ్బుని బట్టి కానీ, మనం వాడే మందులను బట్టి కానీ, మనకున్న పరిచయాలను బట్టి కానీ, మనకున్న అధికారాన్ని బట్టి కానీ ఎవరు కూడా శాశ్వతంగా ఈ లోకంలో ఉండం. కానీ శాశ్వతం ఉండే ఒక జీవం ఉంది, నిత్య జీవం అని దేవుని వాక్యంలో చెప్పబడింది. ఈ నిత్య జీవము యేసుక్రీస్తు ప్రభు వారి మరణం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకే చిందించిన రక్తం ద్వారా ఈ నిత్య జీవం మనకు అనుగ్రహించబడింది. అందుకొరకే ఆ యొక్క చదవబడిన వాక్య భాగంలో దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6:22-23 మరి అయితే దేవుని కృపావరము మనకు నిత్య జీవం అని రాయబడింది. కాబట్టి ఈ రోజున శిలువ మరణం ద్వారా మరి నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి నిత్య జీవంలోనికి వెళ్ళడానికి అవసరమైన పరిశుద్ధత కూడా మరి యేసు క్రీస్తు ప్రభు వారి జీవితం ద్వారా మనకి అనుగ్రహించబడింది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఈ రోజున మరి మానవులుగా మనం పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని అనుకుంటున్నాం. మరి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడం దేవుని వాక్యంలో చెప్పబడింది. ఏమంటే మన పిల్లలు చదువుతున్నారు, వారు ఒకవేళ ఒక టీచర్ అవ్వాలంటే దానికి ఒక అర్హత ఉంటది. మా అబ్బాయి చాలా మంచోడండి, చాలా క్రమంగా ఇంట్లోనే ఉంటాడండి అన్నది మాత్రం టీచర్ ఉద్యోగం ఎవరు? ఆ టీచర్ ఉద్యోగం ఇవ్వాలంటే దానికి సంబంధించిన అర్హత సంపాదించాలి. ఒక కలెక్టర్ అవ్వాలంటే కలెక్టర్కి సంబంధించిన అర్హత సంపాదించాలి. అలాగే పరలోకం చేరాలంటే పరలోకానికి చేరడానికి అర్హత ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడు. కానీ మనం ఎవరు కూడా పరిశుద్ధులం కావు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన ఈ యొక్క అర్హతను ఇవ్వడానికి యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరణించారు. ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తారో వారి పాపములన్నీ క్షమించి వారి పరిశుద్ధంగా జీవించడానికి అవసరమైన శక్తిని, ఆ ఆత్మను దేవుడు మనలో ఉంచుతారు. అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంటాను, అందరూ అంగీకరించిన వారందరికీ ఆయన పిల్లయ్యే అధికారం అనుగ్రహించబడింది. అలాగే అడుగు వారందరికీ తన ఆత్మను అనుగ్రహించడం రాయబడింది. ఎప్పుడైతే యేసు ప్రభువునందు మనం విశ్వాసం ఇస్తామో ఆయన తన ఆత్మను మనలో ప్రవేశపెడతారు. ఆయన ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలన్నీ మారిపోతాయి. ఎవరైనా క్రీస్తునందు నేరలా వాడి నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. మన అలవాట్లు, మన వ్యసనాలు, మన చెడ్డ క్రియలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు చూపులు, ఇవన్నీ కూడా దేవుని ఆత్మ మనలో ప్రవేశించడం ద్వారా ఇవన్నీ కూడా మరి తొలగిపోతాయి. ఒక చీకటితో ఉండిన ఒక గదిలోనికి వెళ్ళి మనం స్విచ్ చేసినప్పుడు
ఆ లైట్ వెలిగిన తర్వాత చీకటి ఎలాగైతే మటుమమైపోద్దో, అలాగే ప్రభు ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న పాపము, మనలో ఉన్న దోషము, మనలో ఉన్న అతిక్రమాలు, మనలో ఉన్న మరి ఆ యొక్క దుష్క్రియలన్నీ కూడా మరి ఆ చీకటి ఆ లైట్ వేయగానే పారిపోయినట్టుగా అలాగే మనలోని పాపము పరిహరించబడుతుంది. కాబట్టి ఇలాగూ చేయబడడానికి యేసు ప్రభు వారి కలువరి శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించారు. ఆయన చేతకాక శక్తి లేక చనిపోలేదు, కానీ మానవులందరికీ ఎవరైతే సత్యాన్వేషణ చేస్తున్నారో, ఎవరైతే ముక్తిని వెళ్ళాలని ఆశిస్తున్నారో, ఎవరైతే పరలోకానికి చేరాలనుకుంటున్నారో వాళ్ళందరికీ, స్త్రీలైన పురుషులైన చిన్న బిడ్డలైన యవనస్తులైన మరి వృద్ధులైన ఎవరికైనా కానీ అటువంటి నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వారి శిలువ మీద మరణించారు. కాబట్టి ఆయన మరణించడం ఒక కులానికి, ఒక జాతికి, ఒక మతానికి సంబంధించిన విషయం కాదు. మరి ఆయన మరణించడం వెనుక ప్రపంచానికి మేలు చేయడానికి ఆయన తన ప్రాణాన్ని కలువరి శిలువలో సమర్పించారు. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా ఆలోచన చేయండి. ఈ విధంగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు నా కొరకు రక్తం చిందించిన దేవుడు, నీ కొరకు నా కొరకు మరి ముక్తినిచ్చే దేవుడు, నీ కొరకు నీ యొక్క నా యొక్క పాపం క్షమించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రేమగల దేవుడు. ఆయన అందరి వైపు చూస్తా ఉన్నాడు. అందుకని దేవుని వాక్యంలో చెప్పబడింది, లోబడంలోని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను రాయబడింది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుగు రెండని పిలుస్తున్నాడు ఆయన. క్రైస్తవులారని లేదు, లేకపోతే ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు అని పిలవట్లేదు ఆయన. సమస్త జనులారా. కానీ ప్రభు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు ఆయన. మీకు శాంతిని ఇవ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి, మీ పాపంను క్షమించడానికి, మీకు ముక్తిని ఇవ్వడానికి, మీకు నిత్య జీవం ఇవ్వడానికి మరి ప్రభు మనల్ని అందరినీ పిలుస్తున్నారు. మరి మనం అనుకోవచ్చు, ఒకవేళ మరి ఒకప్పుడు నేను ప్రభువుని దూషించాను, ప్రభుని నమ్మిన బిడ్డలని నేను హేళన చేశాను, నన్ను దేవుడు అంగీకరిస్తాడని మీరు అనుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నా ఎద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రంను త్రోసివేయను. ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఏమాత్రం త్రోసివేయడు. కన్న తల్లి అయినా ఒకవేళ మరి తమ బిడ్డల పక్షంగా మరి వ్యతిరేకంగా ఉండొచ్చేమో కానీ దేవుడు మనందరి పక్షంగా తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా శత్రువులుగా ఉంటుండగా ఆయన తన ప్రేమను మన పట్ల వ్యక్తం చేసి కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు బంధింపబడి, నీ కొరకు నా కొరకు నీవు నేను చేసిన పాపం కొరకు ఆయన తన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. మన చేతులతో చేసిన పాపం కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో నడిచిన పాపం నడకల కొరకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మన తలలోంచి వచ్చిన చెడు తలంపుల కొరకు ఆయన తల మీద మొండల కిరీటం గుచ్చబడింది. మన శరీరంతో చేసిన ప్రతి పాపం కొరకు ఆయన శరీరం అంతా జల్లెడిగా చేయబడింది. ఆయన మనందరి దోష శిక్షను ఆయన భరించారు. ఏమండి, ఈ విధంగా చేయడం ద్వారా మనందరికీ పాప క్షమాపణ కలిగింది. కానీ ఈ విషయాన్ని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, విశ్వసించి యేసు ప్రభు అని నోరుతో ఒప్పుకుంటారో వారందరికీ కూడా ఇక అన్ని దీవెనలు, పాప క్షమాపణ, నిత్య జీవము అన్ని అనుగ్రహించబడతాయి. కాబట్టి ఆలోచన చేయండి. మరి యేసు ప్రభుని నమ్ముకోవడం మతం మారడం కాదు, యేసు ప్రభు ఏంది విశ్వాసం ఉంచడం మరి నిత్య నాశనం నుండి తప్పించుకొని నిత్య జీవంలోనికి వెళ్ళడం లాంటిది. పాపం నుండి విడిపింపబడి పరిశుద్ధతలోనికి వెళ్ళడం. కాబట్టి ఇటువంటి ఉన్నతమైన స్థితిని మరి మనం పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభుని విశ్వాసం ఉంచాలి, తద్వారా పాపక్షమాపణ పొందాలి, తద్వారా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. అటువంటి ఉన్నతమైన స్థితిని మీరు అందరూ పొందుకోవాలని ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎలాగో ఇది చేయాలంటే మరి యేసు ప్రభుని మీ హృదయంలో అంగీకరించాలి. ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను శుద్ధీకరించని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి మనల్ని పరిశుద్ధులు చేయడమే కాకుండా ఆయన నిత్యరాజ్యంలో మనం చేర్చుకుంటారు. మరింత సమాచారం కొరకు మీకు ఏమైనా పుస్తకాలు అదైతే ప్రేమతో చదవండి. అలాగే పరిశుద్ధ గ్రంథం, నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని సంపాదించి చదవచ్చు. అదే సమయంలో మీకు దగ్గరగా ఉన్న దేవుని మందిరానికి మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు జయరామారపేట నునగుప్పుల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ మందిరానికి రావాలనుకుంటే కూడా రావచ్చు. ఆ మందిరం తరపున ఈ సువార్త మేము ఇక్కడ ప్రకటన చేస్తున్నాం. స్థానికంగా ఇక్కడ ఉంటున్న యొక్క కుటుంబం వర్మ పరిమళ వారి కుటుంబం ద్వారా ఈ సువార్త ప్రకటించడం జరుగుతుంది. ఒకవేళ మీరు మందిరానికి రావాలనుకుంటే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు ప్రార్థించడానికి మరిన్ని విషయాలు మీకు తెలియచేయడానికి దేవుని సేవకులుగా మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం.